ఒక్క ఏడాది ఆగండి, మన ప్రభుత్వమే వస్తుందంటూ పదే పదే ధీమాగా చెబుతోన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ప్రభుత్వం పూర్తిగా 5 ఏళ్లు ఉండదని, ఈలోపే తాను సీఎం అవుతానంటూ గతంలో వ్యాఖ్యానించిన జగన్ ఈసారి మాత్రం వచ్చే ఏడాదే ఎన్నికలు వస్తాయంటూ జోస్యం చెబుతున్నారు. మచిలీపట్నం ధర్నాలో ఇలాంటి వ్యాఖ్యలే చేసిన జగన్ పార్టీ మీటింగ్లో ఓ లాజిక్ను లేవనెత్తినట్లు తెలుస్తోంది. 3 ఏళ్ళు అయిపోయింది ఈ ప్రభుత్వం. ఇక మిగిలి ఉండేది కేవలం 2 ఏళ్లే. అది కూడా దేవుడు గట్టిగా దయదలిస్తే రేపు సంవత్సరం ఎలక్షన్ రావచ్చు. ఒకవేళ పొరపాటున రేపు సంవత్సరం ఎలక్షన్ రాకపోయినా కానీ 2 ఏళ్లే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మిగిలింది. 3 ఏళ్ళు అయిపోయింది. దేవుడు దయ వల్ల అందరం కలిసి గట్టిగా ఒకటే ఇంకొక 2 ఏళ్ళు మన భూములు మనం కాపాడుకుంటాం. 2 ఏళ్ళు మనం కాపాడుకుందాము. ఆ తర్వాత వచ్చేది మన ప్రభుత్వం అని చెప్పి నేను గట్టిగా చెప్తా ఉన్నా. 3 ఏళ్ళు అయిపోయింది ఈ ప్రభుత్వం. ఇక మిగిలి ఉండేది కేవలం 2 ఏళ్లే. అది కూడా దేవుడు. గడప గడపకు వైసీపీ కార్యక్రమంపై పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో సమీక్ష జరిపిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే ఏడాదే ఎన్నికలు రావచ్చంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను సైతం ఒకేసారి నిర్వహించాలని మోడీ భావిస్తున్నారని, అందువల్ల వచ్చే ఏడాది ఎన్నికలు జరిగినా ఆశ్చర్యపోనవసరం లేదని చెప్పినట్లు తెలుస్తోంది. పెద్ద నోట్ల రద్దు వంటి కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సమయంలో ఒకే దేశం ఒకేసారి ఎన్నికలు అనే నినాదం పేరుతో సంచలన నిర్ణయం తీసుకునే అవకాశాలు లేకపోలేదంటున్నారు. ఒకవేళ మార్చిలో జరగాల్సిన యూపీ ఎన్నికలు వాయిదా పడితే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు వచ్చే ఏడాదే ఎన్నికలు జరగొచ్చని జగన్ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఇక వచ్చే ఏడాది సాధారణ ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్న జగన్ అందరూ సిద్ధంగా ఉండాలని పార్టీ నేతలకు సూచించారు. నెలలో 16 రోజులు ఖచ్చితంగా నియోజకవర్గాల్లో తిరుగుతూ ప్రజల్లో ఉండాల్సిందే అన్న జగన్ అంతా కష్టపడితేనే పార్టీ అధికారంలోకి వస్తుందని దిశానిర్దేశం చేశారు.